భారతదేశం సుమారుగా 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వలస పాలనలో ఉన్నదన్నది చారిత్రక సత్యం. వచ్చింది వ్యాపారం కోసమే కావచ్చు, కానీ సుసంపన్న భారతదేశ సౌభాగ్యం చూశాక వారికి కన్నుకుట్టింది. ఇక 200 ఏళ్ల పాటు వారు దోచుకున్నవి, తరలించుకుపోయినవి, ధ్వంసం చేసినవి ఎన్నెన్నో ఉన్నాయి. భారతదేశ రాజుల్లో బలహీనంగా ఉన్న ఐక్యత కారణంగా ఎక్కడో ఉన్న చిన్న దేశపు కొద్ది మంది విశాల భారతదేశాన్ని కొల్లగొట్టగలిగారు. ఇది తలుచుకున్నప్పుడల్లా కోపం, రౌద్రం కలగడం సహజమే, కానీ వాళ్ళు చేసిన కొన్ని పనులు ఉత్తరోత్తర భారతదేశానికి ప్రయోజనకరంగా పరిణమించాయి. మామూలుగా చూస్తే చక్కని నాగరికత వెలసిల్లిన భరత భూమి ఈ నేల. విద్య, వైద్యం, వీరత్వం, పరోపకారం, విజ్ఞానం, సాంకేతికత సంపూర్ణంగా నెలకొని ఉన్న కర్మభూమి నేల. ఇప్పుడు మనం మతం అనుకుంటున్నది ఒకనాడు ధర్మంగా నడిచిన నేల ఇదే. విదేశీ దండయాత్రల వల్ల ఈ నేలను ఏలిన రాజుల్లోని అనైతికత మూలంగా తర్వాత మనం వివిధ విదేశీ తెగలు ఏలుబడిలోకి వెళ్ళిపోయాం. కాలాంతరంలో వాళ్ళు మనతో కలిసి ఇక్కడ వారిగాని జీవించసాగారు. ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయుల కాలంలో మనం దాదాపుగా చాలా కోల్పోయాం. అయితే ఆంగ్లేయులు తమ సౌలభ్యం కోసం చేసుకున్న కొన్ని పనులు ఆ మీదట మనకు కూడా కలిసొచ్చాయి. భారత్ను రెండుగా విభజించి సారవంతమైన భూముల్ని పోగొట్టుకునేలా చేసినా గానీ వాళ్ళు ఏర్పాటు చేసిన కొన్ని వసతులు మనకు అద్వితీయంగా పనికొస్తున్నాయి. వాటిలో భారతీయ రైల్వే ప్రథమ స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద రవాణా వ్యవస్థగా మన రైల్వే పేరు తెచ్చుకుంది. నిత్యం కోట్లాది మంది భారతీయులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వాస్తవానికి తమ సైనికులు, ఆయుధాలు, తమ సామాగ్రి త్వరితగతిన ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించుకుపోవడానికి ఆంగ్లేయులు దేశంలో రైల్వే లైన్లను నిర్మించారు. ముంబై నుంచి థానే వరకు 1853 ఏప్రిల్ 16న మొట్టమొదటి రైల్ మన దేశంలో పరుగుపెట్టింది. అది మొత్తంగా 34 కిలోమీటర్ల దూరం చిన్నగా మొదలైనా కూడా నేడు దేశమంతటా విస్తరించిన భారతీయ రైల్వే సగటు భారతీయుని ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆపై భారతీయ సైన్యం కూడా ఆంగ్లేయులచే మొదటిసారి ఏర్పాటు చేయబడింది. తత్పూర్వం దేశంలోని రాజులకు తమ స్వీయ సైనిక బలగాలుండేవి. బ్రిటిష్ వలస పాలనలో 1805లో ఆంగ్లేయులు భారతీయులతో ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేశారు. ప్రపంచ యుద్ధాల్లో భారతీయులు కూడా పాల్గొన్నారు. ఆ యుద్ధాల్లో 90,000 మంది వీరమరణం పొందారు. వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఇండియన్ గేట్ను నాటి వలస ప్రభుత్వం నిర్మించింది. మరో విశేషం, పర్వత ప్రాంతాల్లో విడిది ప్రదేశాలను నిర్మించిన ఆంగ్లేయులు వాటిని అందంగా తీర్చిదిద్దారు. సిమ్లాలోని వాతావరణం వాళ్ళని అమితంగా ఆకట్టుకోవడంతో తమ సొంత దేశం మాదిరిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అందుకే సిమ్లా బ్రిటిష్ వలస పాలనకు వేసవి పరిపాలనా కేంద్రంగా వ్యవహరించబడిందంటే వారికి ఆ ప్రాంతం ఎంత సౌకర్యవంతంగా అనిపించిందో అర్థం చేసుకోవచ్చు. కల్కా నుంచి సిమ్లా వరకు వాళ్ళు నిర్మించిన రైల్వే మార్గంలో టామ్ ట్రైన్స్ కూడా నడిపించేవాళ్ళు. నేటికి అది చక్కని యాత్రానుభవాన్ని ఇస్తోంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్కి సమీపంలోని మాన్సూర్లోని బ్రిటిష్ వలస పాలకులు తమ కోసం వేసవి విడిదిని నిర్మించుకున్నారు. అక్కడ కూడా రైల్వే లైన్స్ నిర్మించబోతుంటే కొండ చర్యలు విరిగిపడ్డంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఆపై అందరికీ బాగా వంటబట్టినది, భారతీయుల్ని తమ జాతీయ క్రీడ హాకీ కంటే ఎక్కువగా అభిమానించేలా చేసింది క్రికెట్. ఇది ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయిన క్రీడ. భారతదేశానికి 100 మంది క్రికెట్ క్రీడాకారుల్ని అందించిన ఈ క్రీడాంశం మూలంగా నేడు కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. కేవలం వినోదం కోసం బ్రిటిష్ వాళ్ళు ఈ క్రికెట్ క్రీడ మొదటిసారిగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో క్రికెట్ క్లబ్గా మొదలైంది. అప్పుడు ఆ ఆట చూడ్డానికి కూడా భారతీయులకు ప్రవేశం నిషిద్ధం. బ్రిటిష్ రాజక్రీడగా కేవలం వాళ్లు మాత్రమే ఆడేవాళ్లు. 1752లో మొదలైన ఈ క్లబ్ తర్వాత 5 ఏళ్లకు ముంబైలో మొదలైన క్లబ్ ఆటలో మొదటిసారిగా భారతీయులు కూడా ఆడారని పరిశీలకులు చెప్తున్నారు. ఇక ఇప్పటి పరిస్థితి మీకు తెలిసిందే. బ్రిటిష్ వలస పాలనలో భారతదేశంలో బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ప్రవేశించింది. బ్రిటిష్ వాస్తుకళతో నిర్మించిన వందలాది కట్టడాలు ఈనాటికి స్థిరంగా నిలబడి ఉన్నాయి. ఇండియా గేట్, పాత పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, హౌరా వంతెనలు బ్రిటిష్ వాస్తుశిల్పానికి సజీవ సాక్ష్యాలు. ఇక మరో విషయం, భారతీయ రాజ్యాంగం. 1947లో స్వాతంత్రం సంపాదించుకుని 1950లో గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడ్డ మన దేశ చట్టాల్లో ఇప్పటికీ కొన్ని బ్రిటిష్ వలస నియమాలు అమల్లో ఉన్నాయి. వాటిని ప్రస్తుత ప్రభుత్వం క్రమంగా మార్చుతోంది. ఇప్పటికే కొన్ని బ్రిటిష్ కాలపు చట్టాలకు చెల్లుచీటి పడింది. ప్రపంచంలో 90% దేశాల్లో వాహనాలు కుడివైపు ప్రయాణిస్తూ ఉంటాయి. భారతదేశపు రహదారుల మీద వాహనాలు ఎడమ వైపున ప్రయాణిస్తాయి. ఇలా ఎడమవైపున ప్రయాణించడం అనేది బ్రిటిష్ వారి విధానం. భారతీయ పోలీసులు ధరిస్తున్న కాకి దుస్తులు కూడా ఆంగ్లేయుల విధానమే. ఇవన్నీ ఒక రీతిలో ఉంటే మరికొన్ని మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినవి ఉన్నాయి. చిరకాలంగా భారతీయ సమాజంలో పేరుకుపోయిన కొన్ని దురాచారాల్ని బ్రిటిష్ వలస పాలనలో చట్టం చేసి మరీ వదిలించారు. అందుకు వారిని మెచ్చుకోవాలి. సతీ సహగమన నిషేధం, విధవా వివాహాలకు ప్రోత్సాహం బ్రిటిష్ వలస పాలన నాటి నుంచి
ఈ 2 సామాజిక చైతన్య చర్యలు జరిగాయి. మహిళల పునర్వివాహ చట్టం 1800 సంవత్సరంలోనే తయారు చేయబడింది. ఇక ఆంగ్ల భాష, ఆంగ్లేయుల వస్త్రధారణ, వారి అలవాట్లు ప్రపంచంలో ఆంగ్లేయుల తర్వాత భారతీయుల్లోనే ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. వీటి వల్ల మనకు వనగూడిందేంటని ప్రశ్నే. భాష, విద్యా విధానాల పరంగా ప్రస్తుత కాలంలో భారతదేశం విడిచి వలస వెళ్లిన వారికి అక్కడ ఆయా దేశాల్లో మెరుగైన అవకాశాలు, జీవితంలో వృద్ధి కనిపిస్తున్నాయన్నది నిజమే కదా. అయితే మన దేశంలోని గురుకుల విద్యా విధానం దారుణంగా దెబ్బతిని స్వంత వృత్తులు దూరమై పరాయీకరణ చెందిన విద్య మూలంగా మనం కోల్పోయింది మాత్రం లెక్క కట్టలేనిది, అంటే వెలకట్టలేనిది. ఈస్ట్ ఇండియా కంపెనీ తమ వ్యాపార విస్తరణ కోసం, తమ చట్టాల్ని అమలు చేయడం కోసం ఆంగ్ల భాషను బలవంతంగా అమలు చేయడంతో దేశీయ భాషలు స్వచ్ఛత మసకబారింది. ఆంగ్ల భాష కలగలిసిన మాతృభాష వినియోగం ఎక్కువై స్వభాషా పదాలు చాలా వరకు కనుమరుగైపోయాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు ముందు ముస్లిం రాజుల పాలనలో దేశంలో పర్షియన్ భాష ప్రభావం విస్తారంగా ఉండేది. దాన్ని తొలగించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లాన్ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక, ద్వితీయ స్థాయి విద్యాభ్యాసాల్లో ఆంగ్లాన్ని చొప్పించింది. ఆంగ్లం బాగా మాట్లాడగలిగిన వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. అలా ఆంగ్లం నేర్చితే చాలు జీవితం మహోన్నతంగా మారిపోతుందని ప్రజలు మభ్యపడ్డారు. ఆనాడు 1% ప్రజలు అలా ఆంగ్ల భాష ప్రావీణ్యంతో తమ జీవితాన్ని సుఖవంతం చేసుకున్నారు. మరి నేడు చూడండి, మాతృభాషలు అస్సలు రాకపోయినా కానీ ఇంగ్లీష్ మీడియంలోనే ఓనమాలు దిద్దుకుని జీవితాంతం అలాగే గడిపేస్తున్న భారతీయుల సంఖ్య ఆంగ్లేయుల కంటే ఎక్కువే కావచ్చు. ఇలా చెప్పుకోవడంలో మన ఉద్దేశం ఏంటంటే, మన అస్తిత్వానికి మన భాషే చిహ్నం తప్ప ఇతర భాషలు కాదు అని. అన్ని భాషలు నేర్చుకోవాలి, అయితే మాతృభాషను మర్చిపోకూడదు. చివరిగా ఓ మాట, బ్రిటిష్ వలస పాలకుల దౌష్ట్యాలతో పోలిస్తే ఇప్పటిదాకా చెప్పుకున్న మేళ్లు మరీ ఎక్కువేం కావు. ప్రయోజనాలు పొందిన మాట వాస్తవమే. అయితే మనం మన ఐక్యత లోపం వల్ల కోల్పోయింది మాత్రం ఎప్పటికీ తిరిగి దక్కించుకోలేం. విద్యా విధానం, వారి అలవాట్లు 200 ఏళ్ల కాలంలో మనలో నాటుకుపోయి ఉండడంతో దాని నుంచి వెలుపలికి రావడానికి చాలా అతలకుతలం పడాల్సి వస్తుంది. ఇది మన అస్తిత్వ వికాసాలని ప్రభావితం చేస్తుందని మనం గమనించి మనదైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడంలోనే మన సంక్షేమం ఉందని తెలుసుకోవాలి. చాలామంది చరిత్రను తవ్వుకుని అలుముకునేదేముందని అనుకుంటూ ఉంటారు. పరాయి పాలనలో మనం కోల్పోయింది చాలా ఉందని, ఆ విధంగా కోల్పోతున్న దానికి నేటి కొనసాగింపే దేశం నుంచి జరుగుతూ ఉన్న మేధో వలసలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంగ్లేయుల వలస పాలనలో ప్రవేశపెట్టిన పలు సౌకర్యాలను మనం మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పుకుంటున్నట్టే, వారి పాలనలో మనం పోగొట్టుకున్న సంపత్తి, విజ్ఞానం మళ్లీ పోగు చేసుకోవాలనే ప్రయత్నాన్ని కూడా చేపడదామని ఉత్తేజపరుస్తున్నాం. ఈ విషయంలో మరి మీరైతే ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ గొప్ప గొప్ప చదువులు చదువుకుని వేరే దేశాల్లో స్థిరపడుతున్న మన వాళ్ళు సంపదను ఆ దేశాలకు కట్టబెట్టడం లేదా? మనం పూర్వం కోల్పోయాం సరే, ఇప్పుడు కూడా ఈ వలస వాదంతో కోల్పోవాల్సిందేనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.